హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. నేను నిన్న నైట్ ఒక బుక్ చదివానండి. ప్రపంచంలోని అన్ని రకాల జ్ఞానాలలోనూ అత్యున్నతమైన జ్ఞానం మనిషి తనని తాను తెలుసుకోవటం. ఇది చదివాక నాకు ఈ వర్డ్ ఒకటి అనిపించిందనమాట. అది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఈ వర్డ్ నాకు విన్న తర్వాత ముందు మనల్ని మనం తెలుసుకోవాలి అనిపించిందనమాట. అందుకనేసి మన పైన మనం శ్రద్ధ అనేది ఉంచుకోవాలి ముందు. తర్వాత పక్కన వాళ్ళ గురించి అవంతా ఆలోచించడానికి మనం బాగుంటేనే మిగతా వాళ్ళని బాగా చూసుకోగలం, అందరితో పాటు కలిసిమెలిసి ఉండగలం. బాగా లేకపోతే ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరండి. హెల్త్ ముఖ్యంగా హెల్త్ పరంగా ఫిట్గా ఉండాలన్నమాట. అందులో లేడీస్ దృఢంగా ఉంటేనే ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగుంటుందండి. అది మాత్రం నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే లేడీస్ దృఢంగా ఉండటం అంటే ఏంటంటే ప్రతి ఒక్కటి కానీ ఇంట్లో ఫుడ్ విషయం కానీ ఫైనాన్షియల్గా అన్నీ మొత్తం సెట్ చేయటం కానీ చాలామంది ఇళ్ళల్లో లేడీసే చూసుకుంటుంటారండి. అంటే భర్త సంపాదించి తీసుకొస్తుంటారు అంతే, మిగతా అంతా మాత్రం ఒక పక్షి వెళ్ళి గింజలు తీసుకొని వస్తే మిగతా ఇంట్లో ఉండే ఆడపక్షి ఉంటుంది కదా, మొత్తం ఆ సంభాలించటం అన్నీ ఎక్కడవక్కడ పొదుపు చేయటం ఇవన్నీ కూడా లేడీస్ మీదే ఉంటుందన్నమాట. అందుకు లేడీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే తిని కూర్చుంటే ఆరోగ్యంగా అయితే ఉండరండి. నేను కరెక్ట్గా చెప్తానన్నమాట. మనం ఎంత ఎక్కువగా వ్యాయామం చేస్తే అంత ఫిట్గా ఉంటాము. ఎక్కువగా అంటే రోజంతా ఏం చేయమని నేను చెప్పనండి. అట్లీస్ట్ మార్నింగ్ 45 మినిట్స్ అయినా లేదా ఈవినింగ్ 45 మినిట్స్ అయినా వీలున్న వాళ్ళు చేయండి. ఇంకా యాక్టివిటీస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంకా చేసుకోవచ్చండి, ఓపిక ఉన్నప్పుడు. అందులో మెయిన్లీ సమ్మర్ సీజన్లో మనకి క్యాలరీస్ అనేవి ఎక్కువగా బర్న్ అవుతుంటాయి అన్నమాట. అంటే ఎక్కువ మనం చెమట పోయటం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, దానివల్ల ఏంటంటే చాలా వరకు వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఎక్కువగా వాటర్ తీసుకోండి. ఎక్కువగా వ్యాయామం ఎక్కువైతే చెయ్యొద్దు, ఎందుకంటే డల్ అవుతుంటారు. మన బాడీకి ఎంత సరిపోతుందో మనకి తెలుస్తుంది కదా. మినిమం మార్నింగ్ ఒక 40 మినిట్స్ 45 మినిట్స్, ఈవినింగ్ అలాగా చేసుకుంటున్నానండి నేనైతే. ఎందుకంటే మార్నింగ్ టైము నేను చేసే వర్కౌట్ అయితే నాకు 1 అవర్ అని వెళ్తాం, కానీ బ్యాడ్మింటన్కి మిగతా మనం ఒక్కళ్ళమే ఆడం కదండి. బ్యాడ్మింటన్ అయితే ఒక మినిమం 6 మెంబర్స్ అయినా వస్తారనమాట. అలాంటప్పుడు ఆ 6 మెంబర్స్ మనం ఎందుకంటే పిల్లలకు కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మాకు పిల్లలు కూడా ఎక్కువ వస్తున్నారనమాట. అందుకే ఈవినింగ్ టైం కూడా నేను స్టార్ట్ చేశానండి. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ మినిమం ఆడితే మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఆడతాం, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ అంటే కొంచెం రెస్ట్ తీసుకుంటూ అలా. అందుకనేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాము. దానికోసం అయితే మేము మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ విధంగా రెడీ అయిపోయి నేను ఎలా వెళ్తాను అనేది ఎప్పుడూ కూడా మీకు అంతగా వెళ్ళేటప్పుడు అలా వీడియో తీస్తాను, కానీ అక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్లో ఇంట్లో ఎలా రెడీ అయ్యేది మాత్రం చూయించలేదు. ఒకవేళ చూయిద్దాము అనేసి నాకు ఈ ఆరోగ్యం గురించి ఈ పాయింట్ గురించి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. ఎవ్రీడే కూడా మార్నింగ్ నేను 5:30 కల్లా బ్యాడ్మింటన్కి వెళ్తాను, 7 o'clock కల్లా ఇంటికి వస్తాను. 5:30కి వెళ్ళి ఫ్లవర్స్ అలాంటి కొన్ని చిన్న చిన్న పనులు చూసుకుంటూ 5:45 కల్లా గేమ్ స్టార్ట్ చేస్తాము. 7 o'clockకి కంప్లీట్ అయిపోతుంది. ఈవినింగ్ టైం కూడా స్టార్ట్ చేసాము 6:30 to 7:30 అలాగా. వాటర్ అయితే తీసుకొని వాటర్ బాటిల్లో పోసేసుకుంటానండి. నేను డిటాక్స్ వాటర్ కూడా తాగుతున్నాను, అది మీకు రేపు వీడియోలో షేర్ చేస్తాను. అది తాగటం వలన హెల్త్కి చాలా బాగుంటుందండి. ఇలా మనం ఏదైనా వ్యాయామం చేసేటప్పుడు దానికి తగ్గ ఫుడ్ కూడా తీసుకోవాలి మనం. ఎందుకంటే ప్రోటీన్, విటమిన్, ఐరన్ ఇవన్నీ, కాల్షియం మెయిన్, పాలు ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటూ మనం వ్యాయామం చేశామంటే మనం శరీరం అనేది అలసట అనిపించదు, ప్లస్ చేయటానికి కూడా మనకి స్ట్రాంగ్గా బాడీ కూడా సహకరిస్తుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ హెల్త్ పైన వాళ్ళు శ్రద్ధ అనేది తప్పకుండా పెట్టుకోవాలండి. మనం బాగుంటే నలుగురు వచ్చి మాట్లాడి ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళి ఏవైనా ఎంత ఆస్తులు కోట్లు ఉన్నా కూడా అండి ఆరోగ్యంగా ఉంటేనే అనుభవించగలం.
అందుకని ముందు ఆరోగ్యాన్ని చూసుకోవాలి, తర్వాత మనం మన కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. పక్కన వాళ్ళ ఫ్యామిలీస్లో అయితే అస్సలు ఎంటర్ అవ్వద్దండి ఎవ్వరు కూడా. ఏదో పలకరిస్తే హాయ్ బాయ్ అంతే అనమాట. మినిమం మనకి 1-2 ఫ్రెండ్స్ ఉండేటట్లుగా మనసులో మాట. అదే పనిగా ఎక్కువ మందితో ఫ్రెండ్షిప్ చేసినా కూడా అంతా ఇదే మెస్సీ అయిపోతుందండి. ఎందుకంటే ఒకళ్ళ మెంటాలిటీ ఉన్నట్లు ఒకళ్ళది ఉండదనమాట. మినిమం మనకి 4 మెంబర్స్ అయినా సరే ఫ్రెండ్స్ ఉండేటట్లుగా చూసుకోండి. అది కూడా మనం మంచి కోరుకునే వాళ్ళనమాట. మీరు మిత్రుణ్ణి ఎన్నుకుంటున్నప్పుడు నిదానంగా ఎన్నుకోవాలన్నమాట. మారుస్తున్నప్పుడు మరింత నిదానంగా మార్చాలి. అది మనం ఎందుకంటే ఎంతో కష్టపడి ఏర్పడిన బంధం కాబట్టి మనం ఎక్కువ బాధపడితేనే ఆ మిత్రుడినైతే వదులుకోండి. అంతేకాని చిన్న చిన్న వాటికైతే ఎన్నో సంవత్సరాల ఫ్రెండ్షిప్‌నైతే ఎవ్వరూ కూడా వదులుకోవద్దనమాట. మంచి మిత్రుడు అంటే ఒక మంచి పుస్తకంతో సమానమండి. ఆ పుస్తకంతో మనం ఎంత చక్కగా మెల్ట్ అయిపోయి చదువుకోగలము, ఆ పుస్తకాన్ని మనం ఎంత యూజ్ చేసుకోగలము, డెవలప్ అవ్వగలము. అలాగే మిత్రుడు కూడా అండి మన ఎదుగుదలకు కానీ, మన సపోర్టింగ్ కానీ, మనతో మంచిగా మనం మంచి కోరుకునే వాళ్ళనమాట ఫ్రెండ్స్ అనేవాళ్ళు. ఆ తర్వాత నేను ఈరోజైతే షాపింగ్‌కి వెళ్ళానండి. కొన్ని టాప్స్, కొన్ని లెగ్గిన్స్ ఇలాంటివన్నీ తీసుకుందామనేసి రిలయన్స్‌కి వెళ్ళాను. అవన్నీ షాపింగ్ అయిపోయాక నర్సరీకి కూడా వెళ్ళేసి నాకు కావాల్సిన కొన్ని మొక్కలైతే తీసుకొచ్చుకున్నానండి. ఇలా ప్రొవిజన్స్ అవన్నీ కూడా జియోలో ఇప్పుడు వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఈవెన్ ఫ్లవర్స్ కూడా దొరుకుతున్నాయన్నమాట. కోకోనట్ అన్నీ. కోకోనట్ అయితే అంత బాగుండట్లేదండి. మనం కొంచెం చెక్ చేసుకొని తెచ్చుకోవాలి, లేదంటే డ్రై అయిపోతున్నాయి లోపల. ఎక్కువగా మనం కోకోనట్ అనేది బయట తెచ్చుకోవటానికి ప్రిఫర్ చేయండి. ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయండి, బయట మీద తక్కువ కాస్ట్ ఉన్నాయన్నమాట. ఇలా ప్రొవిజన్స్ అన్నీ తీసుకొచ్చుకొని గ్రాసరీస్ అవి. పన్నీర్ అయితే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటానండి. తర్వాత మునక్కాయ, టమాటా, ఉల్లిపాయ అవి వేసేసి కర్రీ చేసుకుంటున్నాను. చపాతీలోకి కొంచెం మీల్ మేకర్ వేసుకున్నాను. ఇలా మనం డైలీ మన లైఫ్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ ఆనందంగా సంతోషంగా ఉండాలండి. ఎవ్వరి జోలికి వెళ్ళక్కర్లేదు. మన సంతోషం మన చేతుల్లోనే ఉందన్నమాట. అది మనం ఎలా మలుచుకుంటే అలా ఉంటుంది. ఇష్టంగా మన లైఫ్ని మనం అనుభవించాలంటే ఆరోగ్యం మాత్రం కంపల్సరీ. ఇవి వచ్చేసి కీరాలు ఒక వెరైటీ ఆఫ్ కీరా అండి, నాకు రిలయన్స్లో దొరికాయన్నమాట. మామూలు మార్కెట్లో అయితే ఉండవన్నమాట. ఫ్రెండ్ అనమాట తను, ప్రసన్న గారు, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారనమాట. తనతో ఒక పిక్ తీసుకున్నాము బ్యాడ్మింటన్ కోర్ట్ దగ్గర, నేను సరితాబావి. చాలా మంచి ఆవిడండి, అందరినీ చూస్తూ నవ్వుతూ ఉంటుందన్నమాట. నాకు ఈవిడ్ని చూస్తే మనకి శతమానం భవతి మూవీలో ప్రకాష్ రాజ్ గుర్తొస్తాడు. ప్రతి వాళ్ళని పలకరించినా పలకరించకపోయినా చక్కగా నవ్వుతారండి. ఆవిడ నవ్వంగానే తన్ని మాట్లాడాలనిపిస్తుంది అనమాట తనతోటి. ఇలాంటి మిత్రులు కూడా చాలా అరుదుగా ఉంటారండి. అంటే మనం అంత క్లోజ్గా ఉండకపోని కనిపించినప్పుడు సరదాగా నీకు బాగా ఓపికబ్బా, అదబ్బా ఇదబ్బా అనేసి బాగా మాట్లాడతారండి చక్కగా. కిందే ఉంటారనమాట, మా ఇంటి పక్కనే. అప్పుడప్పుడు వెళ్తున్నా వస్తున్నా పలకరిస్తూ ఉంటారనమాట. అలాంటి పలకరించే వాళ్ళు మిస్ అయితే కొంచెం ఏదో ఫీల్గా ఉంటుందన్నమాట. 2 డేస్ అయితే అలా ఇంటివైపు చూస్తూ వెళ్ళానన్నమాట. డైలీ పాపం సందడిగా కూర్చొని ఉంటారు, అందుకే అలా అనిపించింది.